హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఒక స్నాక్ ఐటెమ్ అయితే చేస్తున్నానండి. ఇవి మైదా పిండితో చేస్తున్నాను. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని దానికి ముప్పావు గ్లాస్ వాటర్ తీసుకొని అవి వేడి చేయాలండి. అవి వేడవుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఒక 2, 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసి ఆ వాటర్‌తో ఈ పిండి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తడి బట్ట వేసి పక్కన పెట్టుకోవాలండి మనము. ఒక హాఫ్ అన్ అవర్ అది నానిన తర్వాత దాంట్లో మళ్ళీ ఒక 5, 6 స్పూన్ల ఆయిల్ అయితే వేసి పిండిని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. వాటిని చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకోవాలనమాట. చిన్న ఉండలంటే మనం పూరి చేసుకుంటాం కదా! దాంట్లో సగం ఉండ చేసుకోవాలనమాట. అట్లా అన్ని ఉండలు ఒకసారి చేసి పక్కన పెట్టుకొని, మనం చిన్న చిన్న పూరీలైతే చేసుకోవాలండి. పూరీలు చేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి. నేను చూపించిన విధంగా ఎడ్జ్‌లైతే కట్ అవ్వకుండా మధ్యలో మాత్రమే నైఫ్‌తో ఇట్లా గీతలు పెట్టుకోవాలి. అంటే కట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఆ ఎడ్జ్‌లు ఏవైతే కట్ అవ్వలేదో అటుపక్క, ఇటుపక్క మనం చేత్తో పట్టుకొని రెండిటిని మామూలుగా ఇట్లా ఫోల్డ్ చేయడం అనమాట అంతే. ఇట్లా మనం అటు ఇటు కొంచెం వాటర్ పెట్టి ఒత్తి పెట్టేస్తే ఇవి షేప్ చూడ్డానికి మనకి కాకరకాయ షేప్‌లో ఉంటాయన్నమాట. ఇక మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 వెరైటీలు చేస్తున్నాను. ఒకటేమో కాకరకాయలు, రెండైతే చిక్కుడు పువ్వుల షేప్ వస్తుందండి. ఇవైతే మా పిన్ని చేసేదనమాట. మేము చిన్నప్పుడు నాకు చాలా ఇష్టము. మొన్నెందుకో మా పిన్నితో మాట్లాడిన తర్వాత అవి చేయాలనిపించి నేను చేస్తున్నాను. ఇదిగోండి చిక్కుడు పువ్వులైతే మనం రౌండ్‌గా చేసిన పూరి ఉంటుంది కదా! దాన్ని అటు ఎడ్జ్, ఇటు ఎడ్జ్ అంటే అపోజిట్ సైడ్స్ ఏమో మనం ఇలా ఫోల్డ్ చేసి మిగిలిన 2 సైడ్‌లని బ్యాక్ నుంచి ఫోల్డ్ చేయాలండి. ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నాను కదా! చాలా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. అయితే వీటిని మనం ఎక్కువసేపు ఆరనివ్వకుండా ఒక 10, 15 మినిట్స్‌కి ఒకసారి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి నేను ఒక పక్క అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. తర్వాత మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదండీ! ఒక గ్లాస్ షుగర్ అయితే పడుతుందనమాట. కొన్ని వాటర్ తీసుకొని మనం దాన్ని మరిగించుకోవాలి కదా! పాకం పట్టుకోవాలి. లేత పాకము కాదు, ముదురు పాకము కాదండి. మీడియంగా ఉండేటట్టు చేసుకోవాలనమాట. ఇక ఆయిల్ మరీ బాగా పొగలు కక్కేంతయితే వేడవ్వకూడదండి. మరీ లోలో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేయించుకోవాలండి. ఇవి వేగడానికి కూడా ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. ఎక్కువ పట్టదు, మరీ తక్కువ పట్టదు. ఇక మనకి కలర్ అయితే మనకు చూడగానే తెలిసిపోతుంది కదా! ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట. అలా మనం ఒకదాని తర్వాత ఒకటి మనమైతే తీసి పెట్టేసుకోవాలి పక్కన. పెట్టుకున్న తర్వాత ఈలోపు మనకి పాకం అయితే రెడీ అవుతుందండి. చూడండి మరీ ముదురు కాదు, లేత కాదనమాట. అయితే ఇప్పుడు ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం చేసిన పదార్థాలున్నాయి కదా! చిక్కుడు పూలు, కాకర పూలు జస్ట్ ఆ పాకంలో అట్లా వేసి మనం తీసి మళ్ళీ పక్కన పెట్టేయాలండి. అంటే అందులో గులాబ్ జామున్స్ లాగా మనం నాననివ్వకూడదనమాట. నానితే మెత్తబడిపోతాయనమాట. ఎందుకంటే పాకం మనము థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచలేదు కాబట్టి అవి సాఫ్ట్‌గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చినాయండి. పిల్లలకి ఒక గ్లాస్ పిండి చేసుకుంటే మనకి ఒక డబ్బాడు అయితే